నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక లీడర్ని చూసా. ఆ నాయకుడికి సెల్యూట్ చేయాలనిపించింది. ఆయన పదవి కోసమో పవర్ కోసమో కాకుండా ప్రజా సమస్యల గురించి ప్రశ్నించాడు. పార్లమెంట్ మొత్తం 360 డిగ్రీస్లో ప్రశ్నల వర్షమే కురిపించాడు. అయితే ఆయన మొట్టమొదటి ప్రశ్న, రైట్ టు రీకాల్ లాంటి రూల్ ఇండియాలో ఎందుకు లేదు అంటే, రైట్ టు రీకాల్ అని అంటే ఒక వ్యక్తిని లీడర్ని చేసిన ఓటర్లే ఆ వ్యక్తి యొక్క పరిపాలన నచ్చకపోతే ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగించవచ్చు. ఈ హక్కు నిజంగా ఉంటే, నిజంగా ఇలాంటి ఒక రూల్ అనేది ఇండియాలో ఉంటే ఖచ్చితంగా ఇండియా భవిష్యత్తు మారిపోతుంది. ఎందుకంటే ప్రస్తుత కాలం రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, మీ పార్టీ ఏం చేయలేదంటే మీ పార్టీ ఏం చేయలేదు. అవును నిజమే, ఆ పార్టీ ఏం చేయలేదు, ఈ పార్టీ ఏం చేయలేదు. మధ్యలో మనం ఓట్లేసిన మనం మాత్రం ఏదైనా చేస్తారేమో, డెవలప్మెంట్ అవుతుందేమో, మన గురించి ఆలోచిస్తారేమో అని పిచ్చినా కొడుకులాగా ఎదురు చూస్తూ ఉంటాం. అయినా మనది కూడా తప్పుందిలేండి. బేసిక్గా ఇది ప్రజాస్వామ్య కంట్రీ అని అంటారు, కానీ ఇది ప్రజాస్వామ్య కంట్రీ కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రేషియోలో ఎవరో ఒకరిద్దరు వచ్చి నిల్చుంటారు వాళ్ళ పార్టీల తరపున. మనం ఏం చేస్తామంటే వీళ్ళు బెస్ట్ అంటే ఇతను ఓట్లు వేస్తాం, ఇతను బెస్ట్ అంటే ఇతనికి వేస్తాం. అంతేగాని మనందరిలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఉన్న ఒక వ్యక్తిని మనమే ఎన్నుకొని మనమే ఎందుకు లీడర్ని చేసుకోలేకపోతున్నాం? ఒకవేళ అలా లీడర్ని చేసుకోగలిగితే మనకు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఉచిత పథకాలకు ఆశపడో, ఈ ఎలక్షన్ టైంలో బిర్యానీ ప్యాకెట్లకి, మందులకి, చీరలకి ఆశపడో ఓట్లు వేస్తే మన భవిష్యత్తు ఎప్పటికీ మారదు. మనదే కాదు, మన పిల్లల భవిష్యత్తు కూడా మారదు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి రైట్ టు రీకాల్ లాంటి ఒక రూల్ అనేది ఇండియాలో వస్తే ఇండియా భవిష్యత్తు ఎలా ఉంటుంది? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.